ఒక్క సెకండ్ ఆ అమ్మాయి కంటే మైక్ ఇచ్చేసి లాస్ట్ ఆవిడ లేసింది. సార్ 2016లో మాకు ఇక్కడ టిట్కోలో హౌసెస్ వచ్చినాయి సార్. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ సార్. అయితే మా దురదృష్టం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు వాటిని పట్టించుకోలేదు సార్. 90% వర్క్ అంతా పూర్తయిపోయింది. కేవలం వాటికి రంగులేసి మాకు ఇచ్చేసారు సార్. మెయిన్ అక్కడ వాటర్ ప్రాబ్లమ్, పాములు సార్, చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. 400 ఫ్యామిలీస్ వచ్చి 200 ఫ్యామిలీస్ ఖాళీలు చేసి వెళ్ళిపోయారు సార్ అక్కడ ఉండలేక. కేవలం వాటర్ ప్రాబ్లం. మీ హయాంలో వాటర్ లైన్లు కూడా శాంక్షన్ అయినాయి సార్, రోడ్లు శాంక్షన్ అయినాయి. ఎక్కడమ్మా ఇవి? పెనుమాక టిట్కో హౌసెస్ సార్. పెనుమాకలో ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ 600 ఉన్నాయి సార్, 630 ఉన్నాయి సార్. అయితే వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చారు, మళ్ళీ మేము ఇక్కడ ఉండాలని ధైర్యంగా నిలబడ్డాం సార్. దయచేసి అప్పుడు ఇచ్చిన వాళ్ళకు ఉన్నాయా, మార్చేస్తారమ్మా? మార్చలేదు సార్, ఉన్నాయి. ఒక 20 ఫ్యామిలీస్ కి మాత్రం రిజిస్ట్రేషన్స్ చేయట్లేదు సార్. ఎందుకు అని అడిగితే వీళ్ళు ఒక స్పృహ కూడా లేకుండా, అంటే మనం ఈ తప్పు చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారన్న స్పృహ కూడా లేకుండా ఎలా పడితే అలా రిజిస్ట్రేషన్ చేసేసి మగవాళ్ల పేరు మీద ఉన్నాయి, ఆడవాళ్ల పేరు మీదకి మార్చి లోన్లు ఏమో వాళ్ళ పేరు మీద ఉన్నాయి, ఇళ్ళు మీ పేరు మీద ఉన్నాయి అని వాళ్ళు చేసిన మిస్టేక్ కి మమ్మల్ని అసలు ఎలా తిప్పుతున్నారంటే సార్, నా భర్త హ్యాండిక్యాప్డ్ సార్, నా 2 బిడ్డలు చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. మమ్మల్ని ఎలా తిప్పుతున్నారంటే మాకు ఏడుపోటే తక్కువ సార్, ఉన్నామనే కానీ ముద్ద దిగట్లేదు సార్ మా గొంతుల్లోకి. డబ్బులు కట్టి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటా బ్యాంకు వాళ్ళు మమ్మల్ని ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతుంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మాకు సైట్లు రావట్లేదు, సైట్లు వచ్చినప్పుడు మేము చేస్తాం. మొన్న లోకేష్ బాబు గారి దగ్గర కూడా నేను ప్రజా దర్బార్లో చెప్పొచ్చాను సార్ ఈ మాట. దయచేసి మాకు మెయిన్ వాటర్ ప్రాబ్లం సార్. ప్లీజ్ మాకు మాత్రం కొంచెం ముందు ఆ వాటర్ ఇస్తే చేద్దామా? చేపిస్తాను, నోట్ చేసుకున్నామా, చేపిస్తాం. ఒక్క నిమిషం తాత, ఒక్క నిమిషం ఇస్తాం. మాట్లాడమ్మా. నమస్తే సార్, నా పేరు స్వర్ణలత సార్. ముందుగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని, మిమ్మల్ని ముఖ్యమంత్రిని ఒక వేదిక మీద కూర్చొని చూసే భాగ్యం మా పెరమాక ప్రజలకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 4వసారిగా ముఖ్యమంత్రి అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినది ఒక లెక్క, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయింది ఒక లెక్క సార్. ఎందుకనంటే గడిచినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని చూసుకుంటే అప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడున్నటువంటి అధికార మతంతో మిమ్మల్ని ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అని విలువ ఇవ్వకుండా, ఒక పెద్ద వ్యక్తి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి అని మీకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని కించపరుస్తూ, బోనమ్మ గారిని అవమానపరుస్తూ ఆ అసెంబ్లీలో ఒక రామన కాష్టలాగా సృష్టించి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు మాట్లాడుతుంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంగా భావించి అసెంబ్లీ జరిగేటప్పుడు ఇప్పుడు మహిళలు మేము కూడా కూర్చొని చూసేవాళ్ళం సార్. అటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఆ రోజు మీరు ఒక శబ్దం చేశారు సార్, ఇటువంటి రామనకులకు ఉన్నటువంటి ఈ యొక్క దాంట్లో నేను ఉండను, మళ్ళీ గౌరవ సభకు నేను వస్తానని చెప్పేసి మీరు వచ్చారు సార్. అది చూసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది. మేమందరం కూడా తాడాపల్లి మహిళలందరం కూడా ఒక శబ్దం తీసుకున్నాం సార్, పసుపు శబ్దం అని. మిమ్మల్ని మీరు ఎలాగైతే ఆ గౌరవ సభకు గౌరవంగా వెళ్తారన్నారో అదే రీతిగా గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో మిమ్మల్ని పంపించాలని మేము శబ్దం కొట్టాం. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ లో ఊహించని రీతిగా ఎంతో అత్యధిక మెజార్టీనిచ్చి ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో నుంచోబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొక విషయం సార్, మా ఎస్సీ మహిళ అయినటువంటి వంగల్పూడి అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చారు, చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది సార్ హోమ్ మినిస్టర్, కానీ ఆమె సీటుకే పరిమితమైంది, మహిళలకు ఏం చేసింది లేదు, మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు. అయితే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్. ఆమె మాట్లాడుతుంటే మాలోంచి బూస్ బంప్స్ బయటకు వస్తా ఉంటాయండి, అట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరే హోమ్ మినిస్టర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారా? అవుతాం సార్, అవుతాం. ప్రతి మహిళ హోమ్ మినిస్టర్ గారే పనిచేశారు సార్ మేము. ఇంకొక విషయం సార్, మొన్న రీసెంట్ గా బాపట్లలో ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మన వాళ్ళు 48 గంటల్లోనే వాళ్ళని పట్టుకోవటం జరిగింది సార్. అప్పుడు భువనమ్మ గారు ఒక మాట చెప్పారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగటానికి వీల్లేదు, మీకు అండగా మేము ఉంటామని చెప్పారు సార్. గడిచిన ప్రభుత్వంలో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా తాడాపల్లి పక్కనున్నటువంటి తాడాపల్లిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్.
కానీ మీ యొక్క ప్రభుత్వంలో మా మహిళకు అటువంటి మంచి రక్షణ మీరు కలిగిస్తారని భరోసా ఇస్తారని ఆశిస్తున్నాను సార్. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు ఏంటంటే అమ్మా, మీరు మెయిన్ గా ఏంటంటే మహిళలు కూడా చాలా వరకు అసర్టివ్ గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అందుకే అనితని ఒక యాక్టివ్ లీడర్ కింద, ఒక దళిత కుటుంబం కింద, అందులో కూడా ఒక మాదిగ కుటుంబం కింద వచ్చిన అమ్మాయిని నేను హోమ్ మినిస్టర్ చేశానంటే వారి సమర్థతను కూడా బేరే చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు హోమ్ మినిస్టర్గా పెట్టాం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో అందరికి కూడా హెచ్చరిక చేస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా, ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా, కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టను. వేదిక పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సార్, మీకు తెలిసిన విషయమే,
తెలుగుదేశం పార్టీ 1985లో మంగళగిరి నియోజకవర్గం గెలిచింది. దాని తర్వాత గెలవలేదు. 2019లో నేను ఓడిపోయాను 5300 ఓట్లతో. కానీ 5 సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేశాం. మొన్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ ఒకటే చెప్పాను సార్, ఏ మెజారిటీతో అయితే ఓడిపోయినా దాని పక్కన ఒక 0 పెట్టండి, ఆ మెజారిటీతో మళ్ళీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ప్రజలందరినీ ఆనాడు కోరాను. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు కొండంత బలం వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు చంద్రబాబు నాయుడు గారితో అవసరమైతే దెబ్బలాడి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను సార్. నేను కూడా ఊహించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించలేదు, ఎవరు ఊహించిన విధంగా 91,000 ఓట్ల మెజారిటీతో నన్ను మంగళగిరి ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు సార్. సమస్యలు ఉంటాయి సార్, రోడ్లు కానీ డ్రైన్లు కానీ పక్కా గృహాలు కానివ్వండి. తమ్ముడు అన్నట్టు దశాబ్దాలుగా మీ దృష్టి కూడా తీసుకొచ్చాం సార్. తరతరాలుగా అంటే 3-4 దశాబ్దాలుగా కొండపోరంబోకని అక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తున్న గ్రామస్తులు అనేక మంది ఉన్నారు. అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని గతంలో మిమ్మల్ని కోరటం జరిగింది. ఇలా అనేక సమస్యలు మంగళగిరి ప్రజలకి ఉన్నాయి. దానికి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీ సహకారం చాలా చాలా కావాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న తొలి సంక్షేమ కార్యక్రమం 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తాం సార్. ఆ కార్యక్రమం మా మంగళగిరి నియోజకవర్గంలో చేస్తాం. చాలా చాలా ఆనందం కల్పించింది. మేము మీ వెనకాల ఉంటాం. అమరావతి పనుల్లో కానివ్వండి, సీడ్ యాక్సెస్ రోడ్లో కానివ్వండి, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందులో మంగళగిరి ప్రజలు మీకు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వచ్చే 5 సంవత్సరాల్లో అన్ని శాఖ మంత్రులతో మేము చర్చిస్తాం. ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గాన్ని మేము ఎత్తుక్కుంటాం సార్. దానికి మీ ఆశీస్సులు ఉండాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.